మిమ్మల్ని చూస్తుంటే ఆ ఇంద్ర పోస్టర్ చూస్తే మీరే కనిపిస్తారు. చిరంజీవి గారికి ఒక అద్భుతమైన విజయాన్ని అంటే కథ ఏదన్నా మనం ఏ ప్రస్తావన మొదలుపెట్టినా సరే అందులో ఉన్న ఆ మూల కథలోని అంశమే ఎవరు చేసినా దాని ప్రకారంగానే వెళ్ళాలి. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మీ గురించి, కథ గురించి, ఇంద్ర గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. ఒకసారి అది విందాం సార్. విని మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం ప్లీజ్. ఇంద్రసేనారెడ్డి అని అంటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది, రోమాలు నిక్కబుచ్చుకుంటున్నాయి. అది పవర్ ఆఫ్ ఇంద్ర. అలాంటి పవర్ఫుల్ సినిమా, పెద్ద సక్సెస్ సాధించిన సినిమా ఇంద్ర. అంతటి ప్రజాదరణ పొందడానికి ప్రధానమైన కారణం ఆ చిత్ర కథ. అలాగే ఆ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంతో కష్టపడి మరెంతో శ్రద్ధాశక్తులతో పనిచేశారు. ముఖ్యంగా మనసు పెట్టి ప్రాణం పోశారు. కాబట్టి ఇప్పటికీ ఇంద్ర గురించి, ఇంద్ర అందించిన ఘన విజయం గురించి, ఆ చిత్రంలోని ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏ సీన్ నుంచి మనం చూడటం మొదలుపెట్టినా సరే చివరి వరకు చూడదే అక్కడి నుంచి మనం కదలేము. అలా టూ బిగ్. నా చిత్రాల్లో అత్యంత సాంకేతిక విలువలు ఉన్న ఉత్తమ కమర్షియల్ చిత్రం ఇంద్ర. అందులో ఎలాంటి డౌట్ లేదు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్, అలాగే ఎమోషనల్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, ఫైట్స్ అండ్ వాట్ నాట్, ఎవ్రీథింగ్. అండ్ అన్ని పీక్స్లో ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రానికి పర్ఫెక్ట్ నిర్వచనం ఇంద్ర. నిర్మాణ విలువలకు ఎంతో పేరొచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం వైజయంతి మూవీస్, ఆ సంస్థ అధినేత, నా అభిమాన నిర్మాత అశ్విని దత్ గారు. ఆయనతో పాటు కథను అందించిన చిన్ని కృష్ణ, డైలాగులు రాసిన పరుచూరి సోదరులు, అద్భుతమైన మ్యూజిక్ అందించిన స్వరబ్రహ్మ మణిశర్మ, అలాగే డిపిఓ విఎస్ఆర్ స్వామి గారు, ఎడిటర్ చంటి గారు, డ్యాన్స్ అండ్ ఫైట్ మాస్టర్స్, నటీనటుల నటన, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరినీ మించి మా మంచి బాలుడు గోపాలుడు, డైరెక్టర్ బి గోపాల్ అత్యద్భుతంగా చెక్కి తెరకెక్కించి ఇంత పెద్ద హిట్ అవడానికి కారణమయ్యాడు. వారందరికీ నా ధన్యవాదాలు. 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవ్వటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. జూలై 24, 2002 నాడు ఎలాంటి భావోద్వేగానికి నేను లోనయ్యానో సరిగ్గా ఇప్పుడు అలాగే లోనవుతాను. ఇది వాస్తవం. ఈ నూతన జనరేషన్కి ఈ సినిమాను పెద్ద స్క్రీన్ మీద చూపించాలన్న ఆలోచన వచ్చి నా పుట్టినరోజు నాడు గిఫ్ట్గా అందిస్తున్న ఆ స్వప్న దత్తుకి, అలాగే తన సోదరి ప్రియాంక దత్తుకి నేను ప్రత్యేకించి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చూడబోయే మీకు కూడా పూర్తి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ ఎంజాయ్. జై హింద్. ఇది సార్ ఇంద్ర గురించి మెగాస్టార్ మాటలు. అసలు ఇంద్ర ఎలా పుట్టింది చిన్నకృష్ణ గారు? ఇంద్ర నరసింహనాయుడు రిలీజ్ తర్వాత అది చాలా పెద్ద సక్సెస్ అవటం, దానికి గోపాల్ గారు డైరెక్టర్ గారు, బాలకృష్ణ గారు, అది సెన్సేషనల్ హిట్ అయిన తర్వాత నాకు వైజయంతి మూవీస్ నుంచి కాల్ వచ్చింది. బి గోపాల్ గారు కూడా చిరంజీవి గారికి రాయాలి, స్క్రిప్ట్ చేయాలని. నా చిన్నప్పటి నుంచి, నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో నుంచి నాకు చిరంజీవి గారంటే, నాకు మా ఇంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఆ సినిమా రిలీజ్ అంటే ఒక పండగ. అట్లాంటి అభిమానిగా నేను పెరిగి పెద్ద అయిన తర్వాత నాకు అవకాశం వస్తుంటే ఎలా ఉంటుంది అంటే, మీకు ఎలా చెప్పమంటారు సార్? ఎలా చెప్పాలి అసలు? అసలు అవకాశం వచ్చింది అన్న వార్తే నాకు రోమాంచితం అయిపోయింది. అసలు దాన్ని ఎలా రాయాలి, ఎలా చెప్పాలి, ఆయనకి ఎట్లా పెట్టాలి అంటే నాకు అసలు ఏమీ అసలు ఇది కాలేదు. నేను చిన్నప్పుడు కాశీ వెళ్ళాను కదా, కాశీ బ్యాక్డ్రాప్లో రాద్దాము అని కాశీ వెళ్ళటం జరిగింది. సో కథ రాసుకుంటూ వెళ్తున్నాను. 6 నెలలు కాశీలో ఉండి నిత్యం ఆ గంగానదిలో స్నానం చేస్తూ, ఆ గంగాజలం తీసుకొని ఆ కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేస్తూ రూమ్కి వచ్చి
మళ్ళీ నాకు రూమ్లో ఎప్పుడు స్ఫటికలింగం ఉంటుంది. ఆ స్ఫటికలింగానికి అభిషేకం చేసుకుంటూ